మేము చేయగలం అని చెప్పి మొదలుపెట్టారు. ఎంతలా ఉంటాయంటే ఆ మూఢనమ్మకాలు. ఆత్మ అంటే ఏంటండి, లింగభేదం లేదు అని చెప్తాం జనరల్గా. ఆత్మ అంటే ఆడ మగ, ఆడాత్మ మగాత్మ ఉండవు కదా. ఆత్మ అంటే ఆత్మ, స్పిరిట్, సోల్. కానీ బైబిల్ ఏం చెప్తుంది, దెయ్యాలు ఉంటాయంట. ఓకే, దెయ్యాలు ఉంటాయి అన్నది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. సరే, బైబిల్లో దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాల్లో కూడా ఎట్లాంటి కేటగిరీలు ఉంటాయంటే కుంటి దెయ్యాలు, గుడ్డి దెయ్యాలు, మోగ దెయ్యాలు, ఇట్లాంటివి ఉంటాయంట. ఓ చెవిటిదైన మోగ దెయ్యమా అని చెప్పి యేసు గద్దించినట్టుగా ఉండింది. మోగ దెయ్యాలు ఏంటండి, దెయ్యాల్లో కూడా మోగ దెయ్యాలు, కుంటి దెయ్యాలు, గుడ్డి దెయ్యాలు ఉంటాయా? అంటే జనాల్ని మూఢనమ్మకాలను ముంచడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? 2000 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. హిందుత్వం పేరు చెప్పని కొంతమంది బాబా లేదన్న ట్రిక్స్ జిమ్మిక్స్ చేసినా కూడా దానికి ప్రేరణ అనేది హిందూ ధర్మంలో కాదు. వాళ్ళు జనరల్గానే వాళ్ళు సన్నాసులు అయి ఉంటారు.